అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రజలకు రక్షణ కవచం కింద కొత్తగా క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అందుకోసం దాదాపు 15,000 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై చైనా, రష్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ఇలాంటి వ్యవస్థను తీసుకొస్తే అంతరిక్షం యుద్ధ భూమిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఓవైపు రష్యా, ఉక్రెయిన్, మరోవైపు ఇజ్రాయెల్, హమాస్, తాజాగా ఇండియా, పాక్, ఇలా ఏదో ఒక మూలన ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ వ్యవస్థల గురించి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా దేశాలు క్షిపణి రక్షణ వ్యవస్థను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అమెరికాకు కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించుతున్నట్లు ప్రకటించారు. దీనికి గోల్డెన్ డోమ్ అనే పేరును పెట్టేశారు. దీనికోసం ఏకంగా దాదాపు 15,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు గత కొన్ని రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి 3 ఏళ్లలోనే గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతానికి $25 బిలియన్ ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా $175 బిలియన్ ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అత్యంత సాంకేతికతతో కూడిన మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తామని ట్రంప్ అన్నారు. ఈ ప్రాజెక్టును ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకేమీ కాదన్నారు. మన దేశం విజయంలో మన భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా, చైనా వంటి దేశాల నుండి బాలిస్టిక్, క్రూయిజ్, హైపర్సోనిక్ క్షిపణుల బెదిరింపులను ఎదుర్కోవడానికి ఒక బలమైన క్షిపణి రక్షణ వ్యవస్థ అవసరమని ట్రంప్ భావిస్తున్నారు. రష్యా, చైనాలు అత్యాధునిక క్షిపణి సాంకేతికతలతో గణనీయమైన పురోగతి సాధించాయి. హైపర్సోనిక్ క్షిపణుల ధ్వనివేగం కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణిస్తాయి. వీటిని అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా తన భూభాగాన్ని, పౌరులను రక్షించుకోవడానికి ఒక సమర్థవంతమైన రక్షణ కవచం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా భూభాగం విస్తృతిని దృష్టిలో ఉంచుకుని భూమి, సముద్రం, అంతరిక్ష ఆధారిత వ్యవస్థలతో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ వ్యవస్థ రాడార్లు, సెన్సార్లు, ఇంటర్సెప్టర్ క్షిపణులను ఉపయోగించి శత్రు క్షిపణులను గుర్తించి నాశనం చేస్తుంది. బాలిస్టిక్ క్షిపణులు మొదలుకుని అంతరిక్షంలో ప్రయోగించే ఆయుధాల వరకు అన్నింటినీ అడ్డుకోగల సామర్థ్యం ఈ గోల్డెన్ డోమ్కు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైకెల్ గుట్లెన్ నేతృత్వంలో నిర్మిస్తున్నారు. అయితే కెనడా కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ట్రంప్ కోరారు. రాబోయే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కోసం $542 బిలియన్ వరకు ఖర్చవచ్చని పెంటగాన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఐరన్ డోమ్ వ్యవస్థను ఇజ్రాయెల్ 2011 నుంచి ఉపయోగిస్తోంది. హమాస్, హిజ్బుల్లా మరియు ఇరాన్ వంటి వచ్చే రాకెట్ల నుంచి మరియు క్షిపణులను 90% విజయవంతంగా అడ్డుకుంటోంది. ఇది రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ చే నిర్మించబడింది మరియు అమెరికా ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేయబడింది. ఇజ్రాయెల్లో యారో 2, యారో 3 వంటి ఇతర రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇవి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటాయి. మరోవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. అంతరిక్షంలో పోరాట కార్యకలాపాలను నిర్వహించడానికి ఆయుధాగారాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రాజెక్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ 2 దేశాలు అమెరికా ఈ వ్యవస్థ ద్వారా వారి క్షిపణి సామర్థ్యాలను నిర్వీర్యం చేయవచ్చని ఆందోళన చెందుతున్నాయి. 1972లో సోవియట్ యూనియన్, అమెరికా మధ్య యాంటీ బాలిస్టిక్ మిసైల్ ఒప్పందం కుదిరింది. ఇది ఇటువంటి రక్షణ వ్యవస్థల అభివృద్ధిని పరిమితం చేసింది. అయితే 2002లో అమెరికా ఈ ఒప్పందం నుండి వైదొలిగింది. దీంతో ఇప్పుడు అమెరికా ఐరన్ డోమ్ తరహాలో క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇక భారత్ కూడా ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్మించే ప్రణాళికలను పరిశీలిస్తోంది. భారత్ ఇప్పటికే ఆకాశ్, బరాక్ 8 మరియు పీడీవీ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇవి డిఆర్డీఓ మరియు ఇజ్రాయెల్ సహకారంతో రూపొందాయి. అయితే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను పోలిన ఒక స్వదేశీ వ్యవస్థను నిర్మించేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది.
ఇదిలా ఉండగా క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు గతంలోనే ఎలన్ మస్క్ సంస్థ ఓ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పేస్ ఎక్స్ ఈ ప్రాజెక్టును పొందేందుకు సాఫ్ట్వేర్ తయారీ సంస్థ లాంటి PLTR.O ఆండూరిల్ అనే డ్రోన్ నిర్మాణ కంపెనీతో కలిసి బిడ్ వేయాలని భావిస్తోంది. ఈ కంపెనీల వ్యవస్థాపకులు మొత్తం రాజకీయంగా ట్రంప్కు అతిపెద్ద మద్దతుదారులుగా ఉన్నారు. ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉన్నా పెంటగాన్ మాత్రం ఈ స్పేస్ ఎక్స్ గ్రూప్ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 3 కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే ట్రంప్ కార్యవర్గం పెంటగాన్లోని అధికారులతో భేటీ అయి వారి ప్లాన్ను వెల్లడించినట్టు తెలుస్తోంది. భూగోళంపై క్షిపణుల కదలికలను తక్షణం గుర్తించేలా దాదాపు 400 నుంచి 1000 ఉపగ్రహాలను మోహరించాలన్నది వీరి ఉద్దేశం. ఇవి కాకుండా అమెరికా వైపు వస్తున్న ముప్పుపై దాడి చేసేందుకు మరో 200 క్షిపణులు, లేజర్ ఆయుధాలను మోహరించాలని పేర్కొన్నారు. కాకపోతే ఉపగ్రహాలను ఆయుధీకరించే ఈ ప్రాజెక్టులో మాత్రం స్పేస్ ఎక్స్ భాగం కాదు.